హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో నాట్ ఏఐ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో ఇన్ని రోజులు మనం మైనింగ్ చేసి ఎర్న్ చేసినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి, అంటే ఏ విధంగా మైనింగ్ బాట్ నుంచి విత్డ్రా చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మంచి అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇక్కడ నేను జస్ట్ మన క్రిప్టో ఇన్ఫర్మేటికా టెలిగ్రామ్ గ్రూప్లో వేసిన పోస్ట్ ఏదైతే ఉందో దాని గురించి చూపిస్తున్నానండి. క్యూ కాయిన్లో ఇది లిస్ట్ అయింది. దీని ప్రైస్ అనేది నాట్ ఏఐ ప్రైస్ 0.00023655 USDTగా ఉందన్నమాట. సో దీంతో పాటు మనకి నాట్ కాయిన్ అనేది నాట్ ఏఐ అనేది క్యూ కాయిన్ ఎక్స్చేంజ్తో పాటు gate.ioలో లిస్ట్ అయింది, మెక్సీ గ్లోబల్లో లిస్ట్ అయింది, బిట్ పాండా అనేటటువంటి ఈ 4 ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయింది అనమాట. సో ఇప్పుడు మనం ఏ విధంగా నాట్ ఏఐని క్లెయిమ్ చేసుకోవాలి అనేసి చూద్దాం. మొదటగా నేను నాట్ ఏఐ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మెయిన్ స్క్రీన్ ఏదైతే ఉందో మెయిన్ స్క్రీన్ మీద చూడండి, మన బ్యాలెన్స్ ఇక్కడ చూపిస్తుంది కదా, బ్యాలెన్స్ కింద ట్యాప్ టు క్లెయిమ్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది చూడండి. ఈ ట్యాప్ టు క్లెయిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు మనకు 4 టాస్క్లు అనేవి ఇచ్చారు. ఒకటి ఏంటంటే కనెక్ట్ ట్విట్టర్ అని, జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ అనేసి, తర్వాత లైక్ టెలిగ్రామ్ పోస్ట్స్, లైక్ అవర్ న్యూ పోస్ట్ ఆన్ ఎక్స్ అనేసి ఇలా ఇచ్చారనమాట. సో వీటిలలో మొదటి టాస్క్ అయినటువంటి కనెక్ట్ ట్విట్టర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ట్విట్టర్ అకౌంట్ అనేది మంది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫాలో అప్ ఇంకా అనేది ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఐకాన్ సింబల్ ఏదైతే ఉందో అది కూడా క్లిక్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ అది జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. సో సెకండ్ టాస్క్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. సో ఈ విధంగా టెలిగ్రామ్ ఛానల్ అనేది ఓపెన్ అయింది. ఒకవేళ ఇక్కడ ఎవరికైనా కానీ మ్యూట్ బదులు జాయిన్ అని కనిపిస్తూ ఉంటే జాయిన్ మీద క్లిక్ చేయండి. మ్యూట్ అని ఉంటే ఆల్రెడీ జాయిన్ అయినట్టు. సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ లైక్ టెలిగ్రామ్ పోస్ట్స్ అని ఉందండి. సో ఇక్కడ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత అది కూడా ఆటోమేటిక్గా పడిపోయిందనమాట టిక్ మార్క్. ఒకవేళ ఎవరైనా కానీ ఇది క్లిక్ చేయగానే టెలిగ్రామ్ పోస్టులకి వెళ్తే వాళ్ళ టెలిగ్రామ్ పోస్టులు ఏవైతే ఉంటాయో వాటి కింద లైక్ సింబల్ ఉంటుంది. ఆ లైక్ సింబల్ మీద లేకపోతే లవ్ సింబల్ మీద వాటి మీద క్లిక్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ టాస్క్ లైక్ అవర్ న్యూ పోస్ట్ ఆన్ ట్విట్టర్ అనేసి ఉంది. సో దాని మీద నేను క్లిక్ చేశాను. ఇలా న్యూ పోస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చింది చూడండి. సో ఈ పోస్ట్ ఏదైతే ఉందో దీన్ని నేను లైక్ చేస్తున్నాను అనమాట. సో జస్ట్ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ ఉన్నటువంటి లవ్ సింబల్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను అనమాట. అంటే వీళ్ళ పోస్ట్ ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్ అయిపోయింది లైక్ చేయడము. దాని తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేసి ఇక్కడ ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి చూడండి, దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. యాక్సెప్ట్ చేసి ఇక్కడ గెట్ ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ గెట్ ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇలా క్లెయిమ్ రివార్డ్స్ ఫర్ ఎయిర్ డ్రాప్ అనేసి వచ్చిందనమాట. ఇక్కడ మనకి టోటల్గా ఎన్ని టోకెన్స్ వచ్చాయి మేబీ ఈ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో దాని తర్వాత ఇక్కడ రివార్డ్స్ డీటెయిల్స్ ఇచ్చారండి. ఒకటి డెడ్ పూల్ రివార్డ్స్, టైర్ 1 ఫ్రెండ్స్ ద్వారా వచ్చేటువంటి రివార్డ్స్, సెకండ్ టైర్ ఫ్రెండ్స్ ద్వారా వచ్చేటటువంటి రివార్డ్స్ అవన్నీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద టోటల్ మీకు అమౌంట్ అనేది చూపిస్తుంది చూడండి. నాకు వచ్చిన అమౌంట్ 4,98,021 నాట్ ఏఐ టోకెన్స్ అనేవి నాకు వచ్చాయన్నమాట. సో ఇక్కడ కింద గో టు క్లెయిమ్ పోర్టల్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ గో టు క్లెయిమ్ పోర్టల్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మేబీ వాళ్ళ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే అవైలబుల్ అంటే నా దగ్గర ఉన్నటువంటి నేను ఎర్న్ చేసినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తుంది అనమాట. ఇక్కడ తర్వాత క్లెయిమ్డ్ పర్సెంట్ 0% అని చూపిస్తుంది, అంటే ఇప్పటివరకు నేనేం క్లెయిమ్ చేయలేదని. దాని తర్వాత టోటల్ క్లెయిమ్డ్ కూడా 0 చూపిస్తుంది. ఇన్ వెస్టింగ్, సో వెస్టింగ్లో ఇన్ని టోకెన్స్ అనేవి వెస్టింగ్లో ఉన్నాయి అనేసి మేబీ మీనింగ్ అనుకుంటా. సో ఇక్కడ కింద కనెక్ట్ యువర్ వ్యాలెట్ టు క్లెయిమ్ అనేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది చూడండి.
సో, ఈ కనెక్ట్ యువర్ వాలెట్ టు క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో, క్లిక్ చేసిన తర్వాత ఇలా కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. వీటిలలో నేను ఓపెన్ వాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. చూద్దాం ఏమొస్తుందో. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద కనెక్ట్ వాలెట్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ కనెక్ట్ వాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో, క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఎంట్రీ చేస్తున్నా. సో, కనెక్ట్ అయిపోయింది. తర్వాత బ్యాక్ టు నాట్ ఏఐ అనేసి వచ్చిందనమాట. సో, ఇలా వచ్చి తిరిగి మళ్ళీ మనకు ఇలా సేమ్ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఇంకొకసారి క్లెయిమ్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో, ఆర్ యూ ష్యూర్ వాంట్ టు క్లెయిమ్ అనేసి ఇక్కడ మనకు ఇలా టోకెన్స్ దానికి పక్కన క్లెయిమ్ అనే ఆప్షన్ చూపిస్తుంది చూడండి కింద. ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో, ఇక్కడ క్లెయిమింగ్ అని పడింది. తర్వాత ట్రాన్సాక్షన్ ఛార్జ్ ఏదో అడుగుతున్నారు. సో, ఇక్కడ ఈ క్లెయిమ్ అనేది చేసుకోవాలంటే నేను టాన్ కాయిన్ అనేది 0.05 టాన్ కాయిన్ ఏదైతే ఉందో దాన్ని పే చేయాలండి. పే చేసిన తర్వాత పే చేయడానికి కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. తర్వాత మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుందండి. సో, పాస్వర్డ్ ఎంట్రీ చేశాను. తర్వాత ఇక్కడ బ్యాక్ టు నాట్ ఏఐ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయకుండానే ఆటోమేటిక్గా వెబ్సైట్లోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ మనకు క్లెయిమింగ్ అనేసి పడింది చూడండి. సో, ఇక్కడ క్లెయిమింగ్ అనేసి పడింది. ఇక్కడ 49.8 నాట్ ఏఐ అనేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో, క్లెయిమింగ్ అనేది ఎప్పుడు సక్సెస్ అవుతుంది, మనకు టెలిగ్రామ్ వ్యాలెట్లో ఇది ఎప్పుడు చూపిస్తుంది బ్యాలెన్స్ అనేది కొద్దిగా సేపు వెయిట్ చేసి చూద్దామండి. సో, దాని తర్వాత కూడా మళ్ళీ ఏంటో కన్ఫర్మ్ ది ట్రాన్సాక్షన్ ఇన్ వ్యాలెట్ అనేసి వచ్చింది చూడండి. ఇట్ విల్ టేక్ ఏ మూమెంట్ అని వచ్చింది. సో, ఇక్కడ మళ్ళీ ఓపెన్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో, ఇక్కడ నో రిక్వెస్ట్ రిసీవ్డ్ అని పడింది. సో, వెయిట్ చేద్దాం, ప్రాసెస్ చూద్దాం. సో, దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొక ఆప్షన్ వచ్చిందండి, ఓపెన్ కన్ఫర్మేషన్ అనేసి ఇక్కడ చూపిస్తుంది. సో, ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నా. సో, క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ టాన్ కాయిన్ అనేది ఛార్జ్గా అడుగుతుంది అనుకుంటున్నా, చూద్దాం. సో, ఇక్కడ మళ్ళీ ఇంకోసారి ఏం జరిగిందంటే 0.1 టాన్ కాయిన్ ఏదైతే ఉందో దాన్ని పే చేయమనేసి అడుగుతుంది అనమాట. ఇక్కడ కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో, తర్వాత మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఎంట్రీ చేస్తున్నా. సో, దాని తర్వాత ఇలా ట్రాన్సాక్షన్ ప్రోగ్రెస్ అనేసి వచ్చింది. ప్లీజ్ వెయిట్ ఫర్ ది ట్రాన్సాక్షన్ టు కంప్లీట్, ఇట్ కెన్ టేక్ సమ్ టైమ్ అనేసి వచ్చింది. ఈ కింద ఓకే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లెయిమ్ ఇన్ ప్రోగ్రెస్ అనేసి పడింది. సో, దాని తర్వాత ఇప్పుడు నేను మన టెలిగ్రామ్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తున్నానండి. టెలిగ్రామ్ ఓపెన్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 అడ్డగీతలు ఏవైతే ఉన్నాయో దాని మీద క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. వ్యాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టాన్ స్పేస్ బీటా అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ టాన్ స్పేస్ బీటా మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ కింద షో హిడెన్ టోకెన్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో, క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి నాకు టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తుంది. నాట్ ఏఐ అనేటటువంటి టోకెన్ ఏదైతే ఉందో నేను విత్డ్రాల్గా పెట్టింది ఆ టోకెన్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాయి అన్నమాట. ఈ టోకెన్స్ యొక్క వాల్యూ అనేది $9 ఉన్నట్టు ఇక్కడ చూపిస్తుంది. సో, ఇది ఇంకా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా లేదా, లేకపోతే ది కమ్యూనిటీ డస్ నాట్ హ్యావ్ మచ్ ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్ జెటాన్ అనేసి వచ్చిందనమాట టోటల్గా. సో, ఇదండి టోటల్గా టోకెన్స్ అయితే నేను రిసీవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఈ టోకెన్ యొక్క వాల్యూ ఏదైతే ఉందో అది మీకు ఎన్ని టోకెన్స్ అనేవి క్లెయిమింగ్కి వస్తున్నాయి అనేసి ఒకటి అబ్జర్వ్ చేయాలి. దాంతోపాటు ఇక్కడ మీరు క్లెయిమింగ్ అనేది చేసుకోవాలంటే ఖచ్చితంగా 0.1 టాన్ అనేది ఏదైతే ఉందో
అది ఖచ్చితంగా అవసరం అవుతుందండి. 0.1 కంటే ఇంకా ఎక్కువ. 0.12 అనుకోండి. 0.12 టాన్ అయితే ఖచ్చితంగా మీకు అవసరం అవుతుంది. అది ఎక్కడి వరకు అనంటే కేవలం మన టెలిగ్రామ్ వాలెట్‌కి విత్‌డ్రా చేసుకోవడానికి. సో, దాని తర్వాత మీరు ఇంకా గమనించాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ నాట్ ఏఐ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో, వీటిని మీరు స్వాప్ చేసి యూఎస్‌డిటీగా మార్చుకోవాలన్నా, టాన్ కాయిన్‌గా మార్చుకోవాలన్నా ఎలాగైనా గానీ మీకు ఛార్జ్ అనేది పడుతుంది. లేదు ఇక్కడ నుంచి మీరు ఎక్స్‌చేంజ్‌కి మూవ్ చేసుకోవాలన్నా గానీ మీకు ఛార్జ్ అనేది ఖచ్చితంగా పడుతుందనమాట. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పెట్టేటటువంటి టాన్ కాయిన్ ఏదైతే ఉందో దాని తర్వాత మీరు విత్‌డ్రాల్ పెట్టుకునే అమౌంట్‌కి రెండిటికి బ్యాలెన్స్ అయితే అట్‌లీస్ట్ ఈక్వల్ బ్యాలెన్స్ అన్నా అవ్వాలి. లేకపోతే ప్రాఫిట్‌లోనన్నా ఉండాలి. సో, అలా ఉంటే మీరు ఖచ్చితంగా విత్‌డ్రా అనేది పెట్టుకోవచ్చనమాట. సో, ఇప్పుడు నేను విత్‌డ్రా పెట్టినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం నాకు ఎయిర్ డ్రాప్ ఎలిజిబిలిటీలో నుంచి కేవలం 10% నాకు వచ్చాయి. ఇంకా 90% అప్లికేషన్‌లోనే ఉండిపోయాయి. సో, అది కూడా ఒకసారి చూపిస్తాను ఇప్పుడే. చూడండి. సో, ఇక్కడ మళ్ళీ నేను నాట్ ఏఐ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశాను. ప్లే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో, క్లిక్ చేసిన తర్వాత క్లెయిమ్ ఎయిర్ డ్రాప్ అని వస్తుంది కదా! ఈ ట్యాప్ టు క్లెయిమ్ దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. నాకు టోటల్‌గా వచ్చినటువంటి టోకెన్స్ ఎన్ని అనంటే 49,008 నాట్ ఏఐ టోకెన్స్ అనేవి నాకు ఇక్కడ వచ్చాయన్నమాట. సో, వాటిల్లో నుంచి ఇంకా ఇక్కడ వెస్టింగ్ అనేసి చూపిస్తుంది చూడండి. ఈ వెస్టింగ్ టోకెన్స్ అనేవి తర్వాత మళ్ళీ మనకు రిలీజ్ అయితాయి. సో, ఇవి ఇంకా మనం విత్‌డ్రా అనేది చేసుకోలేదన్నమాట. సో, ఈ విత్‌డ్రా అనేది ఎప్పుడు చేసుకోవచ్చు ఇవన్నీ గూడా నెక్స్ట్ ఇక్కడ ఇంకొక విషయం చూడండి. స్టార్ట్స్ ఇన్ అనేసి ఇక్కడ మళ్ళీ ఇంకొక ఆప్షన్ గూడా చూపిస్తుంది. అంటే ఇక్కడ వీటిని మనం క్లెయిమ్ జేసుకోవాలి అనంటే మళ్ళీ అమౌంట్ అనేది పే జేయాలి. ఇక్కడ చూడండి స్టార్ట్స్ ఇన్ 18.09 ఇన్ అనేసి ఏదో సంథింగ్ ఇలా చూయిస్తుందనమాట. సో, ఇంకొకసారి నేను క్లెయిమ్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. సో, ఇక్కడ మళ్ళీ ఇంకోసారి 49.8 నాట్ ఏఐ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ కూడా నేను క్లెయిమ్ చేసుకోవచ్చు. సో, ఇలా టోటల్‌గా మనకు ఎన్ని టోకెన్స్ విత్‌డ్రాల్ వస్తాయి అనేసి మీరు ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకొని టాన్ కాయిన్ ఎంత పెడుతున్నారో అన్ని కంపారిజన్ చేసుకొని దాని తర్వాత విత్‌డ్రాల్ అనేది పెట్టుకోండి. సో, ఇంతేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.